హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళైతే దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా ఎవరి గురించి ఏమంత నెగెటివ్‌గా ఏం చెప్పలేదు. అన్నీ కొంచెం పాజిటివ్ వేలోనే చెప్పేసి ఎళ్లారు. సో, ఆమె చూసుకుంటే ఈ వీక్ అంతా పెద్ద హైపర్‌గా ఆర్ కొంచెం లైక్ ఎవరి మీదకన్నా నెగెటివ్‌గా వెళ్ళే యాంగిల్ కూడా అంత లేదనమాట. సో, లాస్ట్ వీకే మేబీ ఆ ఓట్స్ తక్కువొచ్చినాయని కొంచెం డీమోటివేట్ అయ్యి ఉండుండొచ్చు. సో, అది పక్కన పెడితే ఒక టాస్క్ పెట్టారు. సో, మీకు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు అన్‌డిజర్వింగ్ అనిపిస్తున్నారో వాళ్ళకి చెప్పమంటే అది కూడా సేఫ్‌గా జరిగిపోయినట్టు అనిపించింది. ఆబ్వియస్‌లీ సీజన్ కూడా ఎండింగ్‌కొస్తుంది. సో, ఓకే. కొంచెం ఇంకా డల్ అవుతానే ఉంటది లాస్ట్‌కొచ్చేసరికి. సో, ఇష్యూస్ పెద్దగా ఉండవు. జనాలు తగ్గిపోతారు. సో, యాహ్! అలానే ఆబ్వియస్లీ సండేస్ కొంచెం ఇలానే ఉంటాయిలెండి మోస్ట్‌లీ. సో, అది కాక ముందుకెళ్ళే కొద్దీ ఇంక ఇట్లనే ఉండొచ్చు కూడా. సో, చూద్దాం ఎట్లుంటాయో. స్టార్టింగ్ ఇంకా నాగార్జున గారి ఎంట్రీ ఆడియన్స్‌తో మాట్లాడుతా ఉంటారు. కళ్యాణ్ ఫేవరెట్ అని చెప్తారు. అండ్ ఇంకొకళ్ళేమో తనూజ గారు ఫేవరెట్ అండ్ దివ్య గారు నాకు నచ్చరని చెప్తారు. సో, ఎక్కువగా లెగ్ పుల్ చేస్తూ ఉంటారు అన్నట్టంటే, ఆబ్వియస్లీ తనూజ నచ్చితే దివ్య నచ్చదు కదా అని నాగార్జున గారు అంటారనమాట. సో, ఇక్కడ తర్వాత ఇంకా సుమన్ గారు పంచ కట్టుకొని కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటారనమాట ఎథ్నిక్ వేర్‌లో. సో, బావుంది అదరగొట్టావన్నట్టు నాగార్జున గారు అంటారనమాట. సో, ఇవాళ నిజంగానే డార్లింగ్ లాగా ఉన్నావు అన్నట్టు నేను పిలవచ్చు సంజన నువ్వు పిలవకూడదు సంజన గారిని అంటారు. అంటే పిలిచినందుకు నామినేట్ చేశారు కదా! సో, నేను మీకంటాను సార్ మిమ్మల్ని అంటాను అన్నట్టు అంటారు. ఓకే. ఓకే. నాకు ఓకే అన్నట్టు ఆయన అంటారనమాట నాగార్జున గారు. సో, సంచాలక్ తనూజ ఎప్పుడు దివ్యనే ఎందుకు ఉండాలంటున్నావు కదా! నువ్వే సంచాలక్ అన్నట్టు సంచాలక్‌గా తనూజ గారిని పెట్టారు. ఇక్కడ డెమాన్ పవన్‌ని సేవ్ చేస్తారు ఫస్ట్. కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఆడతా, మాట్లాడతా అన్నట్టు డెమాన్ పవన్ అంటారనమాట. తర్వాత ఇంకా 2 టీములు చేస్తారు. భరణి గారిదో టీము, సంజన గారిదో ఒక టీము. సో, అదేంటంటే మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూసే ఉంటాము. ఒక 6 సెకండ్స్‌లో ఫాస్ట్‌గా మూవీ క్లిప్స్ అన్నీ ప్లే అవుతాయి. సో, లైక్ వెరీ హై స్పీడ్‌లో. సో, ఆ సీన్స్ అన్నీ ప్లే అవుతా ఉంటే ఆ హై స్పీడ్‌లో గ్లింప్స్ లాగా అనుకోండి. సో, అది గెస్ చేయాలి వన్స్ ఆ 6 సెకండ్స్ ఫినిష్ అయ్యాక. సో, ఆబ్వియస్లీ లైక్ ఇవి ఫన్నీ టాస్క్‌లు అనుకోండి. పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏముండదు. సో, ఇక్కడ డాన్స్ చేయడంలో కూడా అంత ఎనర్జీ ఉండదనమాట. అంటే ఈ సీజన్ చూసుకుంటే కొంచెం ప్రొఫెషనల్ డాన్సర్స్ కానివ్వండి ఆర్ ప్రొఫెషనల్ కాకపోయినా అట్లీస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళంటే కొంచెం రీల్స్ పెట్టడానికి అట్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి డాన్స్ కూడా కష్టంగా ఉంది ఇక్కడ. సో, అట్లీస్ట్ కొంచెం వీళ్ళకేంటంటే 'బిగ్ బాస్' టీమ్‌కి మేబీ నెక్స్ట్ సీజన్స్‌కి సండే వాళ్ళకి బావుండాలి ఆర్ కొంచెం ఎలాగూ టాస్కులు ఆర్ ఇష్యూలు ఆర్ సాటర్‌డే లాగా డిస్కషన్స్ ఇవేమి ఉండవు కాబట్టి వాళ్ళు ఈ డాన్స్, ఈ ఫన్ యాక్టివిటీతోనే నడిపించాలి కాబట్టి ఫన్ యాక్టివిటీలో ఒకటి డాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వచ్చినోళ్ళని తీసుకోవడం బెటరు. సో, ఆర్ అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురుంటే వేరే వాళ్ళకి వాళ్ళు నేర్పించడం ఆర్ కవర్ అయిపోయిద్ది. సో, అట్లా అనిపించింది కొంచెం. ఈ సీజన్‌లో అది ల్యాక్ అయింది. సో, అది ఎనర్జీ కూడా లేకపోయేసరికి డాన్స్ చేసేటప్పుడు ఎనర్జీ లేకుండా డాన్స్ చేస్తే -30 అన్నట్టు అంటారు. సో, ఇంక నెక్స్ట్ తర్వాత ఈ మధ్యలో ఇదొకటండి సీక్రెట్లు చెప్పాలంటారు. లాస్ట్ వీక్ కూడా ఇంతే ఫ్యామిలీ వీక్ అప్పుడో ఏమో. సో, ఆ సీక్రెట్లు నిజమో కాదో తెలీదు. అవి పెద్ద సీక్రెట్‌లాగా అనిపించవు. ఒకవేళ చెప్పాలన్నా పెద్ద సీక్రెట్లు, నిజమైన సీక్రెట్లు ఎవరు బయట పెట్టాలనుకోరు. సో, వేస్ట్ ఇట్లాంటివి అడగడం అనిపిచ్చిద్ది నాకైతే. సో, దానికి సంజన గారు ఒకటి చెప్తారు. తనుజ గారి మీద కోపంతో ఆవిడది కాస్ట్‌లీ బాడీ వాష్ అంట. అది బట్టలు ఉతకడానికి వాడుతున్నా అన్నట్టు చెప్పారు. నేనింకా ఆ బాడీ వాష్‌లో ఏమన్నా కలిపారా? అప్పుడు ఫ్లోరా గారికా?
ఫ్లోరా గారు అనుకుంటారు. ఫ్లోరా గారికి, సంజన గారికి ఇట్లా కలుపుదాం, కండిషనర్ మిక్స్ చేద్దామా సంథింగ్ ఏదో అంటారు. అట్లా ఏమైనా చేశారా అనుకున్నా. ఓకే, జస్ట్ ఉతకడానికి వాడారు, దట్స్ ఫైన్. దానికి తనూజ గారు, నేను ఏంటో సార్ తొందరగా అయిపోతుంది అనుకున్నా, ఎవరైనా యూజ్ చేసుకుంటున్నారేమో, చేస్తే చేసుకొని వెళ్ళాను అనుకున్నా, మరీ బట్టల కోసం యూజ్ చేస్తున్నారు అనుకోలేదు సార్ అన్నట్టు అంటారు. అయినా ఆవిడకి రీతు మీద ఎక్కువ కోపం కదా, తనూజ గారి మీద ఏంటనుకున్నా నేను. సో ఇంకా ఇంకా లైక్ ఇలా గెస్ట్ చేసేటప్పుడే ఒక 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 దానిలో ఒక రౌండ్లో మన్మధుడు మూవీ వస్తుంది. దానికి తనుజ గారు, ఇది నా ఫేవరెట్ మూవీ సార్, నేను ఈ హౌస్లో ఒక సాంగ్ కూడా పాడుకుంటూ ఉంటాను ఎప్పుడు చూసినా అని చెప్పి ఒక సాంగ్ పాడతారు ఆ మూవీలోది. ఇంకా తర్వాత దివ్య గారు ఒక సీక్రెట్ ఏమో ఇన్స్టాగ్రామ్ కోసం ఆమె ఏదన్నా ప్రమోషన్స్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్లో సగమే ఇచ్చి సగం కొంత పర్సెంటేజ్ అనేది ఆవిడ దగ్గర పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి ఇదే అమౌంట్ అని చెప్పిస్తారంట. సో ఇది ఒక సీక్రెట్లా చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఈ వీడియో ప్లే చేస్తారు, కొంచెం మంచి ఫన్నీగా ఉంది. ఇది భరణి గారు, రీతు, ఇమాన్యువల్ కలిసి డ్యాన్స్ చేశారు కదా ఆ రోజు, ఫస్ట్ మండేనా, దారి చూడు దుమ్ము చూడు మామ, ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ చేశారు కదా ఫన్నీగా. సో అది ప్లే చేశారు. తర్వాత వాళ్ళందరూ కొంచెం అంత ఫుల్ నవ్వి నవ్వి ఆ సీన్ చూసేసరికి ఇంకా ఆ తర్వాత ఇంకో రౌండ్లో F2 మూవీ వస్తుంది. ఆ F2 మూవీకి, ఆ మూవీలో వెంకటేష్ ఒక ఆసన వేస్తాడు తెలుసు కదా అన్నట్టు నాగార్జున గారు అడిగితే, తెలుసు వెంకీ ఆసన సార్ అని, నీకు అవసరమైనప్పుడు వాడు, ఎప్పుడు వాడాలో తెలుసు కదా అన్నట్టు అన్నారు. ఇది నేను నాకు మేబీ దివ్య గారు అండ్ తనూజ గారి మధ్య అది కొంచెం అంటే వైఫ్ ఫ్రస్ట్రేషన్, ఇవేమో డాటర్ కదా, సిచ్యువేషన్ సేమ్ బట్ రిలేషన్ డిఫరెంట్ కదా, దానికే అన్నారో ఆర్ దేనికి అన్నారో అర్థం కాల. సో ఇంకా తర్వాత భరణి గారి టీం గెలుస్తారు. ఇంకా తర్వాత భరణి గారిని, కళ్యాణ్ని సేవ్ చేస్తారు. సేవ్ చేశాక ఈ టాస్క్ ఫన్నీ టాస్కే కానీ ఇది చెప్పడానికి మనకి అంత రివ్యూలో చెప్పేంత అంటే చూడడానికి బాగుంటుంది కానీ నేను మీకు అది డిస్క్రైబ్ చేయడానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత బాగుండదు అనమాట ఆ టాస్క్. సో ఎవరు ఏ మూవీ చెప్పారు, ఎవరు ఫస్ట్ బెల్లు కొట్టారు, ఇలాంటివన్నీ చెప్పలేము కదా సో రివ్యూలో. ఇంకా తర్వాత అందుకే టాస్క్ ఏం చెప్పాల, జస్ట్ ఆ టాస్క్ ఏంటో, అదే ఆ గేమ్ ఏంటో చెప్పాను అంతే. ఇంకా తర్వాత ఈ ముగ్గురు సేవ్ అవుతారు. తర్వాత ఇక్కడ ఒకటి ఫన్ టాస్క్, దీన్ని ఏమనాలి, ఒక టాస్క్ పెడతారు. అదేంటంటే ఒక చెట్టు పెట్టారు సెటప్, ఆ చెట్టుకి అందరు ఫోటోలు తీసి ఉంటాయి. ఇది బిగ్ బాస్ ఫ్యామిలీ ట్రీ అనగానే భరణి గారి ఫేస్కి జూమ్ వేస్తారు అనమాట. సో ఇది బిగ్ బాస్ ఫ్యామిలీ ట్రీ. ఈ ట్రీలో ఎవరైతే డిజర్వింగ్ కాదో వాళ్ళని డస్ట్బిన్లో, వాళ్ళ ఫోటో తీసి డస్ట్బిన్లో వేయండి అని చెప్తారు టాస్క్. సో దీనికి ఇంత సెటప్, చెట్లు గిట్లు అన్నీ అంత పెట్టాలా, డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లో ఎవరు డిజర్వింగ్ కాదో వాళ్ళ ఫోటో డస్ట్బిన్లో వేయండి అంటే అయిపోయింది కదా. సో ఓకే, వాళ్ళ సెటప్ అంతా ఏంటో. ఇంకా తర్వాత ఫస్ట్ భరణి గారు, సంజన గారి పేరు చెప్తారు. హోల్ సీజన్ మొత్తంలో చూసుకుంటే హార్మనీ, టాస్కులు ఇవన్నీ సీజన్ మొత్తం చూసుకుంటే కొంచెం ఆవిడ అన్డిజర్వింగ్ అన్నట్టు చెప్పారు. అందరు ఇంకా సేఫ్గా సంజన గారి పేరు చెప్పారండి. సేఫే ఉందిలేండి, ఎవరితో ఇష్యూలు ఉండవు. రీతుకి తనూజకు ఉంటాయి, ఇంకా తనూజ గారికి ఇమాన్యువల్కి అదేంటో నాకు అర్థం కాదు, ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు. అండ్ డెమాన్ పవన్కి, కళ్యాణ్కి అయితే కోల్డ్ వార్ లాగా అనిపిస్తుంది నాకు. సుమన్ గారేమో ప్రతిదానికి సంజన గారి పేరు చెప్తారు, అదొక సేఫ్ ఆప్షన్ లాగా. ఇంకా ఇంకంతే, ఏంటో వీళ్ళవి నాకు అర్థం కావు, ఒకళ్ళకి ఇష్యూస్ లేవు. ఇంకా అందరూ సంజన గారి మీదే వేసేసారు. సంజన గారు రీతుకి ఇస్తారనమాట. ఎవ్రీ వీక్ నన్నే ట్రిగ్గర్ చేయాలని చూస్తుంది. ఓకే, వాళ్ళకి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఇంక ఓకే. సో నేను సారీ కూడా చెప్పాను, ఆవిడ సారీ నాకు చెప్పలేదు. ఆవిడే మాటలు ఎక్కువ అన్నారు కాబట్టి మీరే చెప్పాలి సారీ. ఐ మీన్ సంజన గారే మాటలు ఎక్కువ అన్నారు కాబట్టి సంజన గారే చెప్పాలి. రీతు ఎందుకు చెప్పాలనుకున్నా, మేబీ ఆ పతివ్రత శిరోమణులు ఇది అన్నదానికి అయ్యి ఉంటే అసలు నాకు అది ఎవరినన్నారు, నేను శ్రీజ గారిని అండ్ ప్రియా గారిని కదా అన్నారు
అనుకున్నా. ఒకవేళ సంజన గారిని అయ్యి ఉంటే ఫైన్, అప్పుడే సారీ చెప్పుండాలి, అన్నప్పుడే సారీ చెప్పుండాలి. ఎవరినన్నా సరే, ప్రియా గారిని, శ్రీజ గారిని అన్నా సరే, ఆర్ సంజన గారిని అన్నా సరే, అది ఎప్పుడో ఒక థర్డ్ వీక్లోనో ప్రియా గారు ఎలిమినేట్ అవ్వక ముందు జరిగిన విషయం అది. మరి అప్పుడే చెప్పుండాలి సారీ. మరి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నాకు సారీ చెప్పాలి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు సంజన గారు. దాని తర్వాత ఇంకా సంజన గారి స్ట్రాటజీ ఆర్ ఆవిడ ఎందుకు ఈ వీక్ అలా బిహేవ్ చేశారు అన్న దాని గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. సో నాకు ఒక యాంగిల్ అనిపించింది, ఇలా ఏమన్నా ఈ స్ట్రాటజీ యూస్ చేశారా అన్నట్టు ఒక డౌట్ అయితే వచ్చింది. సో అది డీటెయిల్గా చెప్పాను నిన్నటి ఎపిసోడ్లో. సో ఫస్ట్ అయితే కొంచెం రాంగ్ ఆడియో అప్లోడ్ అయింది, దానికి సారీ. సో ఒకసారి చూడండి, ఇప్పుడు కరెక్ట్ ఆడియో ఉంది. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేసినట్టున్నాను, సో ఒకసారి చూడండి. నెక్స్ట్ రీతు దివ్య గారికి ఇస్తారు. ఇక్కడ ఇంకా సంజన గారిది తీసుకురాలా, బట్ ఇచ్చింది ఏంటంటే నాకు ఆవిడతో తక్కువ బాండింగ్ ఉంది కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళతో, అండ్ ఏదైనా చెప్తే అది అర్థం చేసుకోదు అని చెప్పిస్తారు. ఇన్నాళ్ళైన బాండింగ్ తక్కువ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ చూసుకుంటే కనుక రీతుతో ఎవరికి అంత లైక్ ఫస్ట్లో ఇమాన్యువల్ బాగుండేవాడు అండ్ తనుజ గారు బాగుండేవాళ్ళు, కానీ ఇప్పుడు రీతుకి డెమాన్ పవన్ అండ్ తనుజ గారు తప్ప, కొంచెం తనుజ గారు కూడా అంత చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కొంతవరకు ఓకే. వేరే వాళ్ళందరూ రీతు అంటే ఇష్టం లేనట్టు అనిపిస్తారు నాకేంటో. సో ఇంకా దివ్య కూడా రీతు గారికి సేమ్ రీజన్ ఇచ్చి అదేంటి బాండింగ్ తక్కువ అని చెప్పి ఇస్తారనమాట. ఇంకా డెమాన్ పవన్ సంజన గారికి ఇస్తారు. అందరూ ఏమైనా తప్పులు చెప్తే మార్చుకుంటారు, బట్ సంజన గారు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు ఇచ్చారు. తర్వాత సుమన్ గారు సంజన గారికే హౌస్ హార్మనీ అని చెప్పిస్తారు. దానికి నాగార్జున గారు హైలైట్ అనమాట. నామినేషన్స్లో అదే, టాస్క్లో అదే రీజన్, కెప్టెన్సీ కంటెండర్ దానిలో అదే రీజన్, ఇప్పుడు అదే రీజన్, కొత్త డైలాగ్ వెతుక్కోరని అన్నట్టు అంటారు. సో ఇది కొంతవరకు నిజమే. ఆయన్ని ఫస్ట్లోనే వీళ్ళు ఖండించలేదు, ఇలానే సేఫ్ ప్లే ఆడుకుంటా వస్తే నాగార్జున గారు వీళ్ళందరూ ఆహో సుమన్, ఓహో సుమన్ అని చెప్పి అప్పుడు ఏం చేసినా కానీ సుమన్ అన్న గ్రేట్, సుమన్ అన్న తోప్ అనేవాళ్ళు. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు అన్నిటికీ సేఫ్ ఆడుతున్నావు అంటే ఎట్లా కుదిరిద్ది, మీరు కూడా ఒక భాగమే, బిగ్ బాస్ టీం కూడా ఒక భాగమే, అట్లా ఆయనకి అట్లా ప్రతిదానికి లైక్ సేఫ్ ఆడుతున్నప్పుడు కూడా పాయింట్అవుట్ చేయలేదు, వేరే వాళ్ళని ఎలా పాయింట్అవుట్ చేశారో అలా అంతే దానిలో సుమన్ గారిని పాయింట్అవుట్ చేయలేదని నాకైతే అనిపించింది ఈ సీజన్ మొత్తంలో. ఓకే, బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం స్టార్ట్ చేశారు, దట్స్ ఫైన్. ఇంకా కళ్యాణ్ వచ్చేసి సంజన గారికి హౌస్ హార్మనీ అండ్ డిసిప్లినరీ యాక్షన్, ఆర్మీ లాంగ్వేజ్ ఏమన్నా వచ్చిందా అనుకున్నా. సో ఫైన్, ఇంకా అందరికి ఇంకా ఇష్యూస్ లేవు. అండ్ సంజన గారిది ఒకటి దొరికేదే ఉందిలేండి, ఆవిడ చేసిందే అన్నారు. ఇమాన్యువల్ కూడా సంజన గారికే. ఎవరన్నా చెప్తే వినరు, అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా వినాలి, అయితే మొండి అంటావు అంతే కదా అంటే మొండి సార్ అన్నట్టు అంటారు. సో కొడుకే తీసేశాడు ఫ్యామిలీలో నుంచి అన్నట్టు అంటారు, చూసుకో మరి అన్నట్టు. ఇంకా అన్ని ఫోటోలు అయిపోతాయి, సంజన గారు అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసరికి తనూజ గారు వెళ్ళేసరికి సార్ ఫోటోలు అయిపోయినాయి సార్ అంటే మళ్ళీ అదే డస్ట్బిన్లోదే తీసి మళ్ళీ అన్నట్టు అంటారు. సో సంజన గారే అనమాట. ఇదేంటంటే ఎవరన్నా ఆవిడకి హర్ట్ చేస్తే ఆవిడ కూడా వాళ్ళని హర్ట్ చేసేయాలి, అంతే హర్ట్ చేసేయాలి అనుకునే ప్రాసెస్లో మాటలు వదిలేస్తారు సార్. సో ఇంకా లాస్ట్ నామినేషన్స్లో కూడా ఇమాన్యువల్ని అయితే నేను చెయ్యలేను అని చెప్పి అక్కడ బాండింగ్ పెట్టుకున్నారు. బట్ ఇలా రీతు విషయంలో కానివ్వండి, వాట్ ఎవర్ వేరే విషయాల్లో చూస్తే అందరూ ఈ హౌస్లో సమానమే, అంతా గేమే అంటున్నారు. బట్ ఆ విషయానికి వచ్చేసరికి గేమ్ అనట్లేదు అన్నట్టు చెప్పారు. ఇంకా ఇక్కడ నాగార్జున గారు 6 హౌస్మేట్స్ ఆర్ నాట్ కన్సిడరింగ్ యూ, అదే 6 మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు ఫ్యామిలీగా అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ ఇమాన్యువల్ ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తాడంట. సో సంజన గారి కోసం ఒక సాంగ్ ఫీమేల్ వాయిస్లో పాడమంటే ఒకటి ఎమోషనల్ సాంగ్ ఒకటి పాడతాడు, బాగుంటుంది సాంగ్ కూడా బాగానే ఉంది, దానిలో లిరిక్స్ బాగున్నాయి యాక్చువల్లీ, అదే మూవీలోదో మరి. సో సారీ ఒకవేళ
తెలియనందుకు ఒకవేళ అది మంచి సాంగ్ ఆర్ అయి ఉంటే. సో బాగుంది సాంగ్. నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా ఎమోషనల్ అవుతాడనమాట. సో నెక్స్ట్ ఇమాన్యువల్ని సేవ్ చేస్తారు. అది తను అదే ఈ ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారా అనుకున్నా, అది మౌత్ ఆర్గన్ ఉంటుంది కదా, దాంతో సేవ్ చేస్తారు. ఊరికే దానికోసం ఇది తీసుకొచ్చినట్టున్నారు ఈ టాపిక్. ఇంకా ఎవరినో హౌస్లోకి రాకుండా ఏడిపించానన్నావు, అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సారీ చెప్పాలి సార్ అన్నట్టు అంటాడు. మరి చెప్పు సారీ అంటే, సార్ రోజు చెప్తూనే ఉన్నాను సార్ అని చెప్పి మళ్ళీ చెప్తాడు సారీ. ఇంకా తర్వాత ఇది బాగుందండి ఈ టాస్క్. మొత్తం 3 జరిగినాయి. ఒకటి ఫ్యామిలీది అదో వేస్ట్ అయిపోయింది, ఆ టాస్క్ పెట్టింది ఆ చెట్టు సెటప్ అదంతా. ముందు ఆ ఫన్ టాస్క్. ఇదేంటంటే పోస్టర్లు, ఇది బాగానే అనిపించింది కొంత. ఇదేంటంటే ఫస్ట్ ఒక ఫిష్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో, గ్లాస్ బౌల్ అనుకోండి, ఆ బౌల్లో చిట్లు ఉంటాయి. చిట్స్లో మూవీ నేమ్స్ ఉంటాయి. ఆ మూవీ నేమ్స్ ఒకళ్ళు చూస్తారు, చిట్టు తీసుకొని ఒకళ్ళు చూస్తారు. ఆ చూసిన వాళ్ళు అక్కడ బోర్డు మీద ఆ మూవీ నేమ్కి గెస్ చేసేలాగా ఒక డ్రాయింగ్ గీయాలి. ఇంకో వాళ్ళ 2 టీమ్స్ డివైడ్ చేసినట్టున్నారు, సేమ్ ఇందాక ఫన్ టాస్క్ చేసినట్టే. వాళ్ళ టీంలో ఒకళ్ళు వచ్చి ఆవిడ గీసిన డ్రాయింగ్ బట్టి ఆ చిట్లో ఉన్న మూవీ నేమ్ గెస్ చేయాలి. ఓకే, గెస్ చేశాక ఆ వచ్చిన మూవీ నేము ఆ హౌస్లో ఎవరికి సెట్ అవుతుందో ఒకళ్ళని అడుగుతారు. అది చెప్పాక బిగ్ బాస్ ఎవరికి అది సెట్ అవుతుంది అనుకున్నాడో అది కూడా చూపిస్తారు. అది టాస్క్. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇది సంచాలక్గా తనూజ గారిని పెట్టారు కదా సార్, సంచాలక్ కూడా ఆడొచ్చేసారు అంటే, ఇక్కడ దివ్య గారు సంచాలక్ కావాలన్నావుగా, ఇప్పుడు తీసుకో, ఆడకుండా ఉండు మరి అన్నట్టు దివ్య గారు అంటారు. ఇక్కడ కొంచెం కోపము ఆర్ కొంచెం ఫన్నీవే సెటైరికల్ 2 అనిపించినాయి నాకు. సో సరే, డెమాన్ పవన్ నువ్వు సంచాలక్గా ఉండని చెప్పి చేంజ్ చేస్తారు. ఇది నాకు అర్థం కాల, పవన్ భలే పేడ గేమ్ ఆడకుండా అనుకున్నా. సో ఇదేంటంటే ఫస్ట్ దేశముదురు వస్తుందండి మూవీ నేము. సో ఇది ఇమాన్యువల్, ఇది ఎట్ట గీయాలి, ఇప్పుడు ఇది ఎట్ట గీయాలి అనుకుంటానే ఇండియా మ్యాప్ గీసి, ఇండియా మ్యాప్ అంటే దేశం వస్తుంది కదా, సో అలా దేశముదురు అన్నట్టు గీయడానికి ట్రై చేస్తాడు. సో ఇది పోస్టరు ఎవరికి వచ్చి ఉంటుంది అంటే, దివ్య గారు సుమన్ గారికి వచ్చి ఉంటుంది అని దివ్య గారు అనుకుంటారు. దివ్య గారిని అడుగుతారు ఎవరికి ఇది సెట్ అయిద్ది అంటే, సుమన్ గారికి. అంటే ఇక్కడ బిగ్ బాస్ ఇమాన్యువల్కి ఇస్తాడు. బిగ్ బాస్ ఏమో ఆ పోస్టర్ రివీల్ చేస్తారు ఎవరికి ఇచ్చారన్నది, అది ఇమాన్యువల్కి ఇస్తారు. ఆ ఫోటోలు పెట్టారు అందరివి పోస్టర్లో, అవన్నీ ఏఐ వాడుతున్నారా వాళ్ళు కూడా అనుకున్నా. అట్లా ఉన్నాయి ఆ పోస్టర్లో ఫోటోలన్నీ. ఇమాన్యువలే గుర్తుపట్టాడు, నేనేనా అన్నట్టు ఉంటాయి అన్నమాట ఫోటోలు. సో అది ఓకే, ఇమాన్యువల్కే దేశముదురు ఇవ్వచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ చూసుకుంటే తనకి బయట ఏం జరుగుతుందో, స్టార్టింగ్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఉన్నప్పుడు బాగా గెస్ చేసేవాడు, బయట ఏం జరుగుతుందో ఎనలైజ్ చేసేవాడు. తర్వాత చూసుకుంటే స్ట్రాటజీలు వేస్తాడు. తర్వాత చూసుకుంటే తనుజ గారితో కొంచెం కన్నింగ్గా బిహేవ్ చేసింది. తర్వాత సీజన్లో చూసుకుంటే ప్రతి టాస్క్ కొంచెం స్మార్ట్గా ఆలోచించడం, మైండ్ గేమ్స్ బాగా ఆడతాడు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు, మైండ్ గేమ్స్ బాగా ఆడతాడు. సో సెట్ అయింది దేశముదురు ఇమాన్యువల్కి. నెక్స్ట్ తనూజ గారికి ఇది ఇస్తారు, జగదేక వీరుడు అతిలోక సుందరి వస్తుంది తనూజ గారు తీసిన చిట్టీలో. అది ఆవిడ కొంచెం కన్నడ కదా, మరి అది చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే లేండి, అది బోర్డు మీద డ్రా చేయడం కూడా. సో ఇక్కడ ఏమైందంటే గెస్ట్ చేయలేకపోతారు, ఆవిడ ఏం చెప్పలేకపోతారు, ఇది ఎలా గీయాలంటూనే అది ఆవిడ గీయలేకపోతారు, అవతల వాళ్ళు చెప్పలేకపోతారు. ఏం గీయనప్పుడు ఏం చెప్పలేరు కదా. ఇంకా తర్వాత ఇది భరణి గారిని అడుగుతారు, ఎవరు అంటే పవన్ అండ్ రీతు అంటారు. అదేం లేదు సార్, మేమిద్దరం కాదు అన్నట్టు. అంటే ఎందుకు కాదు అంటే, సార్ ఆ కాంటెక్స్ట్కి మేమిద్దరం సెట్ అవ్వము. మేబీ ఎందుకు సెట్ అవ్వచ్చేమో మరి. సో చూస్తే అది బిగ్ బాస్, అదే భరణి గారేమో పవన్ అండ్ రీతు అంటే, బిగ్ బాస్ ఏమో తనూజ గారికి ఇస్తారు. అది తనూజ గారు ఒక్కళ్ళకే ఇస్తారు. మేబీ ఇద్దరు ఉంటారేమో అనుకున్నాం ఆ టైటిల్ బట్టి, నేను ఇద్దరు ఉంటారేమో అనుకున్నా. సో చూస్తే అది ఒక్కళ్ళకే ఉంది తనూజ గారికి. అదేంటంటే అతిలోక సుందరి అనే దానికి తనూజ గారికి ఇస్తారు. ఓకే, జస్టిఫైడ్, బాగానే ఉంటారు, గుడ్ లుకింగ్, చూడటానికి బాగుంటారు కాబట్టి ఓకే.
దానికి ఇంకా నాగార్జున గారు అతిలోక్ సుందర్ కాకుండా అతి చేసే సుందర్ అని ఇవ్వాల్సింది అన్నట్టు, అంటే సార్ అన్నట్టు అంటారు. సో దీని తర్వాత రేసు గుర్రం వస్తుంది చీటీలో. దీనికి ఇది సంజన గారు తీస్తారనమాట. సో హార్స్ బొమ్మ గీస్తారు, ఇంకా అది సుమన్ గారు గెస్ట్ చేస్తారు రేస్ గుర్రం అని. ఇంకా రేస్ గుర్రం ఎవరు అంటే డెమాన్ పవన్కి ఇస్తారు, సంజన గారు అనుకుంటా డెమాన్ పవన్కి ఇస్తారు హౌస్లో. బిగ్ బాస్ కూడా, బిగ్ బాస్ ఎవరికి ఇస్తారు, కళ్యాణ్కి ఇస్తారు బిగ్ బాస్ రేస్ గుర్రం. ఓకే, ఓకేలేండి, బాగానే ఆడుతున్నాడు రేస్ గుర్రం, రేస్లో ఉన్నాడు, సెకండ్లో ఉన్నాడు రేస్లో, సో అందుకని ఇచ్చారు. సారీ, ఇప్పుడు ఫస్ట్లోకి వచ్చాడు యాక్చువల్లీ. సారీ, మళ్ళీ హర్ట్ అవుతారేమో ఎవరు. ఇంకా నెక్స్ట్ రీతు పిక్ చేసుకుంటుంది చీటీ, అది గీతా గోవిందం వస్తుంది అనమాట. సుమన్ గారిని అడుగుతారు ఎవరు గీతా గోవిందం అంటే కళ్యాణ్ కాదు, డెమాన్ అండ్ రీతు అంటారు. ఇది ఓకే, సెట్ అయింది. పోస్టర్లో కూడా వాళ్ళకే వస్తుంది, బిగ్ బాస్ కూడా వాళ్ళకే ఇస్తాడు, రీతు అండ్ పవన్కే ఇస్తారు. ఇంకా తర్వాత దివ్య గారు వెళ్ళి చీటీ తీసుకుంటే దానిలో హాయ్ నాన్న మూవీ వస్తుంది. ఇంకా దీనికి పిక్ నాగార్జున గారు కూడా అంటారనమాట, ఏంటి నీకే ఇది వచ్చిందంటే అవును సార్ నాకే వచ్చింది ఏంటో అన్నట్టు. ఇంకా హాయ్ నాన్న ఎవరు అంటే ఇంకా భరణి గారికే వస్తుంది. అక్కడ పోస్టర్లో కూడా భరణి గారే ఉంటారు. అది బాగుంది అనమాట, హాయ్ నాన్న సెట్ అయింది యాక్చువల్లీ. సో దాని తర్వాత ఇంకా కళ్యాణ్కి ఒక చీటీ ఏంటంటే చంద్రముఖి అనమాట, అది గీసి చూపిస్తాడు. బాగానే గీసాడు, బాగా గీసినట్టున్నాడు. ఇంకా తర్వాత ఎవరు అని అడిగితే సార్ నేనే అని ఫీల్ అవుతాను సార్, రీతు అనమాట, నేనే ఒక చంద్రముఖి అని ఫీల్ అవుతానండి. నాకు ఇదే డౌట్ వచ్చింది, రీతు కానీ సంజన గారు కానీ అయ్యి ఉంటారు అనుకున్నా. నువ్వు కాకుండా ఇంకెవరు అంటే సంజన గారు అని చెప్తారు రీతు. సో సంజన గారికి ఆ పోస్టర్ వచ్చింది, కొంచెం సెట్ అయ్యిద్దిలేండి సంజన గారికి కూడా. ఓకే, కొంచెం బాగానే అనిపించినాయి అన్నీ. ఇంకా తర్వాత బాబు బంగారం వస్తుంది. తనూజ గారిని అడుగుతారు ఎవరి హౌస్లో ఎవరికి సెట్ అవుతుంది ఆ టైటిల్ అంటే సుమన్ అన్న అంటారు. అది పోస్టర్ కూడా సుమన్ గారికే వస్తుంది. దాని తర్వాత భాగమతి వస్తుంది, భరణి గారికి భాగమతి చీటీ వస్తుంది. దానికి ఇది గెస్ట్ చేస్తారు ఎవరు, కళ్యాణ్ గెస్ట్ చేసినట్టున్నాడు. ఇది అసలు చెప్పలేరు అనుకున్నా ఎవరో నాగార్జున గారు అంటారు. సో అది నిజంగా కష్టం అనమాట గెస్ట్ చేయడం, అది ఏదో వాళ్ళకి అలా అయిపోయింది, గెస్ట్ చేయగలిగారు. ఇంకా తర్వాత భరణి గారు ఎవరు భాగమతి అంటే సార్ దివ్య సార్, ఎందుకంటే ఆవిడ ఒక్కడే మిగిలిపోయినట్టున్నారు, ఆవిడ ఒక్కళ్ళే, మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక పోస్టర్ వచ్చింది అనుకుంటా. సో ఆబ్వియస్లీ ఇంకా దివ్య గారికి ఇచ్చినట్టున్నారు. సో ఇది కొంచెం ఏంటి భాగమతి దివ్యానా అంటే సెట్ అయిద్దా అన్నట్టు అనిపించింది, కానీ నామినేషన్స్లో పాయింట్స్లో అట్లాంటప్పుడు ఓకే సెట్ అయిద్దేమో భాగమతి. ఆ పోస్టర్ బాగుంది నాకు, ఆ అనుష్క గారి ప్లేస్లో దివ్య గారి ఫోటో పెట్టి, అది లైక్ అది నాకు అది నచ్చింది, ఇమేజ్ నచ్చింది అనమాట. ఇంకా తర్వాత తనుజ గారు సేవ్ అవుతారు. ఇంకా ఇక్కడ ప్రతిసారి ఆవిడ థ్యాంక్స్ ఫ్యామిలీ, థ్యాంక్స్ ఆడియన్స్ ఇట్లా చెప్తారు. ఈసారి థ్యాంక్స్ ఫ్యామిలీ, థ్యాంక్స్ లవ్ అని కూడా చెప్తే లవ్ ఎవరు అన్నట్టు అంటారు. సో నేను అనుకున్నా ఏంటి థ్యాంక్స్ లవ్ అన్నారు అనుకున్నా. ఇంకా దాని తర్వాత సంజన గారు సేవ్ అవుతారు. ఇక్కడ సంజన గారిని ఉన్న హౌస్లో అందరూ టార్గెట్ చేస్తారు ఈవిడనే అదే లాస్ట్లో ఉన్నారంటే. అండ్ సంజన గారికి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుదామని చెప్పి కావాలని ముందు సేవ్ చేశారా, ఆర్ నిజంగానే సుమన్ గారికి తక్కువ ఓట్లు పడ్డాయా నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఇక్కడ సంజన గారు సేవ్ అవ్వగానే కొంచెం థ్యాంక్స్ అని చెప్పి కొంచెం బాగా మాట్లాడతారు పొలైట్గా. దానికి ఇమాన్యువల్ అంటారు ఏంటి మార్పు ఇమాన్యువల్ అన్నట్టు అంటారు నాగార్జున గారు. అంటే సార్ మార్పు మంచిదే కదా సార్, అయితే నామినేషన్స్ అనగానే చంద్రముఖి వస్తుంది, ఇప్పుడేమో గంగలాగా అయిపోయింది అన్నట్టు నాగార్జున గారు అండ్ ఇమాన్యువల్ ఫన్ చేస్తూ ఉంటే, సార్ అవును సార్ యాక్చువల్లీ నన్ను ఎవరన్నా లైక్ అట్లా నన్ను ట్రిగర్ చేస్తే అట్లా అయిపోతాను సార్, తనుజ అన్నది కరెక్టే సార్, నన్ను గిల్లితే నేను వదిలిపెట్టాను సార్ ఎవరిని అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా లాస్ట్కి దివ్య గారు అండ్ సుమన్ గారు మిగులుతారు. సో ఇక్కడ బాగా ఆడండి అని చెప్పి వెళ్తారు లోపలికి, అదే యాక్టివిటీ రూమ్ అదే రూమ్లోకి వెళ్తారు. సో ఇంకా ఆబ్వియస్లీ దివ్య గారు ఎలిమినేట్ అవుతారు అండ్ సుమన్ గారు సేఫ్ అవుతారు వెళ్ళాక. ఇంక మళ్ళీ దివ్య గారు బయటకు వచ్చి ఇంకా అదే రూమ్ నుంచి బయటకు వచ్చి
ఫస్ట్ తనూజ గారు హగ్ చేసుకుంటారనమాట రాగానే, వచ్చాక కాఫీ షాప్కి వెళ్దాం ఇది వాళ్ళ అదే ఏదో కాఫీ షాప్లో ఎవరినో కలిసారు ఇట్లా అన్నారు కదా, సో మేబీ అది అయ్యి ఉంటుందేమో, అదేలేండి. నెక్స్ట్ ఇంకా 3 వీక్స్ వరకు బయటకు వస్తే ఊరుకోను అన్నట్టు భరణి గారిని అంటారనమాట. ఊరుకునేదే లేదు అని, ఇంకా అందరికీ బాగా ఆడండి అని చెప్పి స్వీట్ ఏదో చేశారంట, ఒక సీక్రెట్ అని చెప్పి స్వీట్ చేశారు. మేబీ ఒక ఐడియా ఉందేమో వెళ్తారని, సో ముందే స్వీట్ చేశారు. అందరికీ తినిపిస్తారనమాట. అది బాగా అనిపించింది, మంచి జెస్చర్ లాగా అనిపించింది. ఇంకా ఇక్కడ సంజన గారు నాకు నీకన్నా మీ మమ్మీ చాలా నచ్చారు అన్నట్టు, అంటే అది తెలుసు నాకు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ తనుజ గారు క్యూట్ లిటిల్ దొంగ, అసలు దొంగ కాదు రాక్షసి అన్నట్టు అంటారు. సో ఇది కొంచెం అంత న్యాచురల్గా అనిపించాలి, ఎందుకంటే అప్పటిదాకా గొడవలు ఉన్నాయి, వెళ్ళిపోయేటప్పుడు ఓకే గొడవలు పెట్టుకోకర్లా, నార్మల్గా ఉండి కొంచెం లైక్ ఆల్ ది బెస్ట్, లైక్ ఓకే హగ్ చేసుకోవడం ఇవన్నీ ఓకే. కొంచెం ఇవన్నీ ఏంటంటే క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు వాడే పదాలు కదా అనిపిస్తూ ఉంటుంది, క్యూట్ లిటిల్ దొంగ రాక్షసి ఇట్లాంటివన్నీ. సో అంత ర్యాపో వీళ్ళకి మనకైతే అంత చూపించలేదు, డిస్టర్బెన్సెస్ వచ్చినాయి మధ్యలో. సో యా అట్లా అనిపించింది నాకైతే. ఇంకా స్టేజ్ మీదకి వచ్చేస్తారు, ప్రిపేర్ అయిపోయి ఉన్నట్టున్నావు అంటే, సార్ ఫిజికల్లీ మెంటల్లీ డౌన్ అయి ఉన్నాను సార్, ఇంకా మేబీ ఇంటికి వెళ్ళిపోతేనే హ్యాపీ ఉంటానేమో అనిపించింది అన్నట్టు ఏదో అంటారు. సో అది నాకు అనిపించింది, లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే డల్గా ఉంటారు దివ్య గారు. సో ఇంకా జర్నీ వీడియో ప్లే చేస్తారు, జర్నీ బాగుంది అన్నట్టు అంటారు. ఇది నిజంగానే నాకు అనిపించిందండి జర్నీ వీడియో. ఇక్కడ నాకేమనిపించిందంటే మొన్న లాస్ట్ వీక్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళని చూసుకుంటే కనుక, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు బట్ ఆ ముందు వీక్ వరకు వాళ్ళు ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి ఏంటి ఎక్కువ జర్నీ ఉండదు, ఒక వాళ్ళు వచ్చిందే ఒక 3-4 వీక్స్, మేబీ 5 వీక్స్ ఆర్ వాట్ ఎవర్, అంత లెందీ జర్నీ ఉండదు. సో వాళ్ళకి జర్నీ చూసినప్పుడు కూడా మనకి ఏవి చూస్తే అంత అనిపించదు. అందుకే అసలు వీళ్ళు ఇలా మధ్యలో ఒక 5-6గురిని పంపడం ఇట్లా కాకుండా నాకేమనిపించింది అంటే, స్టార్టింగ్ నుంచే పంపిస్తే ఫస్ట్ కనెక్టివిటీ అందరితో వస్తుంది. ఇట్లా వైల్డ్ కార్డ్ వెళ్ళే వాళ్ళకి కనెక్టివిటీ తొందరగా రాదు మధ్యలో వచ్చినప్పుడు, అదొక ప్రాబ్లం. అండ్ లాస్ట్కి ఇట్లా ఏ వీళ్ళు కూడా వాళ్ళకి అంత జర్నీ ఏం ఉండదు. సో బెటర్ ఈ కాన్సెప్ట్ తీసేసి ఫస్టే అందరినీ పంపించడం బెటరు. సీజన్ మధ్యలో మేబీ వాళ్ళ అక్కడ అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ లేకపోతే డల్ అవుద్ది ఆబ్వియస్లీ, బట్ ఆ కంటెంట్ ఉండేలాగా చూసుకోవడం, ఆర్ మనం పిక్ చేసుకునేటప్పుడు అలాంటి కంటెస్టెంట్లని పిక్ చేసుకోవాలి. సీజన్ మధ్యలో డల్ అవుద్ది కదా అని ఇట్లా బిగ్ బాస్ని 2 పార్ట్లుగా చేసినట్టు ఉంటుంది అది. సో నాకైతే మరి అందరిని ఒకేసారి పంపించడమే బెటర్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకా జర్నీ వీడియో అయిపోయాక నీ గేమ్కి నీ రివ్యూ ఏంటి అన్నట్టు అడుగుతారు నాగార్జున గారు. సార్ 100% నేను నా బెస్ట్ ఇచ్చాను, బట్ మేబీ రిలేషన్స్ వల్ల అది కొంచెం దెబ్బతీసిందేమో నా గేమ్ని అనిపించిందని చెప్పారు. సో ఇక్కడ రిలేషన్స్ వల్ల దెబ్బతీసిందంటే రిలేషన్స్ వల్ల దెబ్బ పడింది, బట్ ఆ రిలేషన్స్ వల్ల దెబ్బ పడింది దివ్య గారినే బ్లేమ్ చేయాలి, భరణి గారిని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ జెన్యున్గా వాట్ ఎవర్ ఒక బాండ్ ఫామ్ అయింది, ఓకే, ఫామ్ అయ్యాక ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరికీ ఎఫెక్ట్ అవుతుండేది అప్పుడు, ఓకే. అది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత భరణి గారు వెళ్ళిపోయారు కూడా, ఆ ఎఫెక్ట్కే వెళ్ళిపోయారు కొంత, దివ్య గారు అండ్ తనుజ గారు ఎఫెక్ట్కే వెళ్ళిపోయారు, ఓకే. వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆబ్వియస్లీ బయట ఎలా ఉందో చూశాక తిరిగి వెళ్ళినప్పుడు అది పెట్టుకోవాలనుకోలేదు. బట్ ఆయన 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 డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, ఆయన చేశాడు ఆయన సైడ్ నుంచి, దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందని తెలిసే ఆయన చేశాడు. బట్ దివ్య గారు ఇస్ నాట్ లైక్, ఆవిడకి ఆబ్వియస్లీ బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆవిడ ఆవిడ సైడ్ నుంచి ఆవిడ చేంజ్ అవ్వాల. బట్ భరణి గారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూసైనా అర్థం చేసుకోవాల్సింది. సో అక్కడ భరణి గారు ఏం చేయాలో ఆయన 100% చేశాడు, ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసాక ఆయన చేయాల్సింది చేశాడు. బట్ దివ్య గారు టుక్ దాట్ స్టెప్. మేబీ ఆమె బయటికి వెళ్ళి రాలా ఆమెకు తెలియదు, బట్ స్టిల్ భరణి గారు దూరంగా ఉంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి కదా. సో అది భరణి గారి కన్నా దివ్య గారినే ఎక్కువ బ్లేమ్ చేయాలనేది నా ఫీలింగ్, రిలేషన్స్ వల్ల దెబ్బ కొట్టిందంటే. సో ఇంకా ఓవర్ థింకింగ్ ఇదంతా వీటి వల్ల అయింది అన్నట్టు. ఇంకా తర్వాత అందరికీ ఒక స్మాల్ క్విక్ రివ్యూ ఇచ్చేయమన్నట్టు. అంటే
సార్ డెమోన్ నాకు అగ్ని పరీక్ష నుంచే క్లోజ్ ఫ్రెండ్ సార్, ఇప్పటి నుంచైనా నీ గురించి ఆడు, తను ఒక సెన్సిటివ్ పర్సన్ సార్, సాక్రిఫైస్లో అట్లాంటివి ఏం చేయొద్దని చెప్తారు. ఇక్కడ నాకేమనిపించిందంటే అందరూ డెమాన్కే చెప్తారేంటి ఇట్లా అనిపించింది, కానీ ఇక్కడ దివ్య గారు బాగా అనిపించారు. ఇక్కడ ఇద్దరికి చెప్పారు, డెమాన్కి చెప్పారు, రీతుకు కూడా చెప్పారు తర్వాత నెక్స్ట్. సో ఇమాన్యువల్ నాకన్నా బెటర్ ప్లేయర్ అని చెప్పి నేను ఒప్పుకుంది తను ఒక్కడికే సార్, ఇంకెవరికి నేను ఒప్పుకోలేదు. ఇంకా సంజన గారికి తన మాటల వల్ల గేమ్ పోతుంది అన్నట్టు చెప్పారు. దెన్ తనుజ గారు నైస్ పర్సన్ సార్, కాకపోతే మా ఇద్దరికి ఒక డిఫరెంట్ మైండ్ సెట్, దానివల్ల కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి అన్నట్టు చెప్పారు. నీకు ఒక పవర్ ఉంది, కీప్ గోయింగ్, అట్లానే ఆడు అన్నట్టు చెప్పారు. ఐ మిస్ యూ దివ్య అన్నారు ఇక్కడ తనుజ గారు. ఐ డోంట్ నో ఇది నాకు ఎట్లా కన్సిడర్ చేయాలో నాకు అర్థం కాలే. థ్యాంక్స్ అని చెప్పుంటే అయిపోయేది, విల్ మీట్ అవుట్ సైడ్ అని చెప్పిన అయిపోయేది. మిస్ అవుతారా నిజంగా దివ్య గారిని అనే క్వశ్చన్ వస్తుంది ఇలాంటివి వాడినప్పుడు. నెక్స్ట్ కళ్యాణ్ని మోతీచూర్ అంటారు అనుకుంటా. సో ఇండస్ట్రీ అంటే పిచ్చి సార్, లైక్ మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నా అన్నట్టు చెప్తారు, స్టే స్ట్రాంగ్ బాగా ఆడన్నట్టు చెప్పారు. అందరికి పాజిటివ్గా అని చెప్పారండి మోస్ట్లీ. సో ఇంకా లాస్ట్ వీక్ నుంచే డౌన్ అయ్యారు. సో పెద్దగా గేమ్లో ఈ వీక్ అంత ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏదో సంథింగ్ లాస్ట్ వీక్ మేబీ ఆ ఓటింగ్ రిజల్ట్ చూసేసరికి కొంచెం డౌన్ అయ్యారు. మరి ఇంకా రీతు బయట ఉండుంటే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళమేమో సార్ అని చెప్పి రీతుకు అంటారు. బబ్లీ గర్ల్, ఎమోషనల్ అయిపోయిద్ది వెన్ ఇట్ కమ్స్ టు క్లోజ్ పీపుల్. ఇక్కడ సీయూ సూన్ అంటే అంటే ఆ సూన్ అంటే అలా కాదు అన్నట్టు, అంటే మళ్ళీ కలుద్దాం అన్నట్టు అనేదానికి సీయూ సూన్ అనేసరికి అంటే బయటికి రావాలనుకుంటున్నావా అన్నట్టు అయిద్ది. సో దానికి అలా కాదు, అలా అనలేదు అన్నట్టు అంటారు. నెక్స్ట్ భరణి గారికి ఆయన అన్న సార్, ఆయన ప్రతి దానిలో గెలవాలనే కోరుకుంటున్నాను, బాగా ఆడండి. ఇక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటారు కొంచెం భరణి గారు. ఇంకా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి అన్నట్టు చెప్తారు. సుమన్ గారికేమో క్యూటీ, నాకు హౌస్లో భరణి గారు అండ్ సుమన్ గారే సార్ క్లోజ్. ఎప్పుడైనా సిస్టర్ ఇది యాపిల్ తిను, సిస్టర్ ఇది తిను, అది తిను అని తెచ్చిస్తూ ఉంటారు. సో స్ట్రాంగ్గా ఆడండి, ప్రతి టాస్క్ మీరు వెళ్ళేటప్పుడే ఆ నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్ళొద్దు, నేను ఆడగలను అనుకునే వెళ్ళండి. మేబీ ఈ టాస్క్ నేను ఆడలేను ఆర్ నాకు ఇది వర్క్ అవ్వదు అన్నట్టు థింక్ చేస్తూ ఉండుండొచ్చు కొన్ని టాస్క్లకి ఆయన. సో భరణి ఏమైనా చెప్పాలనుకుంటున్నామని నాగార్జున గారు అడుగుతారు. అడిగితే సార్ ఈ బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాలను మిస్ అవుతుంది అన్నట్టు అన్నారు. సో ఓకే, అంటే ఇక్కడ ఆయన అడగడం వల్ల చెప్పినట్టు అనిపించింది. మేబీ ఆయనంతటా ఆయనే చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. సార్ ఒక కంప్లీట్ ప్లేయర్ సార్ అన్నట్టు అన్నీ ప్రతి దానిలో ఒక లైక్ టాస్క్లో, నామినేషన్స్లో ప్రతి దానిలో ఒక కంప్లీట్ ప్లేయర్ అన్నారు. సో యోధురాల కన్నా ఈ కంప్లీట్ ప్లేయర్ అనే వర్డ్కి కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా నాగార్జున గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇది ఇవాళ ఎపిసోడ్. సో పెద్దగా ఏం లేదని తెలుసు నాకు. సో మంచి ఎపిసోడ్ ఆర్ మంచి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం రివ్యూ బాగా చెప్తాను, అంటే బాగా చెప్పడం ఇన్ ద సెన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కొత్తగా. సో మీ సజెషన్స్ తీసుకుంటే ఏమైనా కమెంట్లు పెడితే అవేమో ఏమీ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు. సో కొంచెం ఎంకరేజ్ చేస్తే రీచ్ వస్తుంది మనవి. మీ సజెషన్స్ ఏమైనా ఇస్తూ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం రివ్యూస్. సో కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్, మెయిన్గా సబ్స్క్రైబ్ అనమాట. సో థ్యాంక్స్ అండి.